దీప పేరు మీద ఆస్తి రాయించే జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన దశరథ. ఇదంతా ఎలా జరగబోతుందని తెలుసుకునే ముందు తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. సీరియల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేస్తే కార్తీక దీపంలో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవచ్చు. ఇంటికి లాయర్ రావడంతో శివనారాయణ అడుగుతూ ఉంటాడు, ఏంటి లాయర్ గారు ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటే, నేనే పిలిపించాను నాన్న అని దశరథ అంటాడు. ఇప్పుడెందుకు లాయర్ని పిలిపించావన్నయ్యా అని కాంచన అడుగుతూ ఉంటే, వీలునామాని మార్చి రాయించాను అని అంటూ ఉంటాడు దశరథ. వీలునామాని ఇప్పుడు మార్చి రాయించాల్సిన అవసరం ఏంటి అని శివనారాయణ అడుగుతూ ఉంటే, అవసరమే నాన్న, కొన్ని నిర్ణయాలు మనం తీసుకోక తప్పదు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఏం రాయించారు, వీలునామాని ఎలా మార్పించారు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. లాయర్ గారు, వీలునామా నేను ఎలా మార్పించానో మొత్తం చదవండి అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇంకా వీలునామాలో కార్తిక్ గారి పేరు మీద సగం ఆస్తిని, అలాగే మిగతా సగం ఇంటి వారసురాలకి పుట్టబోయే పిల్లలకి సగం ఆస్తిని అయితే ఇక మార్చి రాయిస్తాడు దశరథ. ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటి బావా, మొత్తానికి ఆస్తిని కొట్టేయాలన్నా నీ సంకల్పం నెరవేరింది కదా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఆ మాట విని ఒక్కసారి కాంచన జ్యోత్స్న అని గట్టిగా అరుస్తుంది. ఏంటత్త అలా మాట్లాడుతున్నావు? ఎలాగో ఇక మనవాడే కదా అని డాడీ అనుకున్నాడు, అలాగే బావ కూడా అలాగే నటించేవాడు, మొత్తానికి ఇంట్లో డ్రైవర్గా చేరి ఆస్తిని కొట్టేశాడు అని మాట్లాడుతూ ఉంటుంది. డ్రైవర్గా నేను చేరలేదు, నువ్వే జాయిన్ చేసుకున్నావు అని అంటూ ఉంటాడు కార్తీక్. అసలు ఈ వీలునామా గురించి నాకు తెలియనే తెలీదు అని అంటూ ఉంటాడు. ఈ వీలునామా గురించి కార్తీక్ ఏమీ తెలీదు అని దశరథ్ కూడా చెప్తాడు. ఈ వీలునామాని మార్చి రాయించండి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక దశరథ అయితే, నేను అయితే ఈ వీలునామాని మార్చే ప్రసక్తే లేదు, వీలునామా అలాగే ఉంటుంది అని దశరథ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే శివనారాయణ, ఏంటి దశరథ, నాకు కూడా చెప్పాలని అనిపించలేదా అని అంటూ ఉంటే, లేదు నాన్న, ఇది ఎవరికైనా చెప్తే అప్పుడు దీన్ని ఇలాగా జరగనివ్వరు అని చెప్తూ ఉంటాడు దశరథ. అయితే దశరథ మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న, పారిజాతం కూడా. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తానికి దశరథ దీపే తన కన్న కూతురన్న నిజాన్ని బయట పెట్టడానికి ప్రయత్నాలైతే మొదలుపెట్టాడు. మరి ఎప్పటికైనా జ్యోత్స్న దాసు కూతురు అని, దీపే తన కన్న కూతురు అని అందరి ముందు నిజాన్ని బయట పెట్టేస్తాడా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైక్ మాకు మోటివేషన్ ఇస్తుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్నివ్వండి. బెల్ ఐకాన్పై ఆల్ అని క్లిక్ చేస్తే మీకు మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.